అగాతియా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. అగాతియా క్యాప్షన్ ఏంటంటే ఏంజిల్స్ వర్సెస్ డెవిల్. అయితే టైటిల్ దగ్గర నుంచే తప్పు. ఇది అగస్త్య అని పిలుస్తుంటారు సినిమాలో. అగాతియా అని చెప్పి ఇంగ్లీష్లో డిజైన్ ఉంటుంది ఈ రకంగా. అయితే తెలుగులోనేమో అగత్య అని పెట్టారు. అగత్య ఏందో, అగాతియా ఏందో, అగస్త్య ఏందో అర్థం కాదు మనకి. ఫస్ట్ పాయింట్, అగస్త్యముని మనకున్నాడు పురాణాల్లో. సో వైద్యం మీద సినిమా ఇది. సో అగస్త్యముని మీద తీసుకున్నారా అని అనుకుందాం కాసేపు. ఇందులో ఒక వేరుని పెడితే ఒక గజ ఏనుగు భయపడుతుంది అనేది చూపించారు. ఒక విదేశస్తుడు, అతను చిన్న చూపు ఉంటుంది ఇండియన్స్ మీద. అతను ఈ పిచ్చి వాటితో ఏం జరుగుతుందని చెప్పి మన సిద్ధుల దాని గురించి తక్కువ చేసి మాట్లాడతాడు. సిద్ధుల ద్వారా ఏమేమి జరుగుతుంది, ఎట్లాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది ఈ సినిమాలో చూపించారు. జీవా హీరోగా నటించిన ఈ సినిమాలో జీవా ముందు ఆర్ట్ డైరెక్టర్గా ఒక సినిమా ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత అతని తల్లి పాత్ర రోహిణి. ఆమెకి బోన్ క్యాన్సర్ ఉంటుంది, చుట్టంతా ఊడిపోతుంది, గుండుగా కూడా చూపించారు రోహిణిని. చాలా బాగా చేసింది. కెరీర్లోని బెస్ట్ పాత్ర అనుకోవాలి రోహిణిది. తక్కువ నిడిగి ఉన్న మంచి పాత్ర, తల్లి పాత్ర. సో రోహిణిలో వచ్చినటువంటి ఆ ప్రాబ్లం వల్ల ఆమె అందాన్ని కోల్పోతే జీవ తన తల్లికి పెయింటింగ్ వేసి జుట్టేసి చూపిస్తాడు. అట్లా ఆనందపడుతుంటాడు. అయితే ఒక షూటింగ్ తాలూకు ఒక దానికి ఆర్ట్ డైరెక్టర్గా చేసి సొంతంగా సెట్ వేసిపోతే అక్కడ రాధారావి ఒక దయ్యంగా ఉంటాడు. అతను అందులోంచి బయటికి వస్తాడు. తీరా చాలా నాటకీయ పరిణామాల మధ్య నిర్మాత హీరోయిన్ దిగింది, హీరోయిన్ ఇంకో హీరోతో లేచిపోయింది, నేను షూటింగ్ ఆపేస్తున్నానంటే అప్పటిదాకా పెట్టిన పెట్టుబడి ఏం చేయాలి నేను అని అనుకుంటే అతను గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రాశి కన్నా అతనికి ఒక ఐడియా ఇచ్చింది. ఆ ఐడియా ఏంటంటే దీన్ని మనము స్కేరీ హౌస్కి ఎందుకు మార్చకూడదు అని. స్కారీ హౌస్ అంటే అది స్కారీ హౌస్ ఎందుకు మార్చకూడదు అని. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర. అతను మంచి క్యారెక్టర్ పడితే అర్జున్ తినేస్తాడు. మళ్ళీ అట్లాంటి క్యారెక్టర్ పడింది. యోగి బాబు కామెడీ పాత్ర. తర్వాత ఎడ్వర్డ్ సూమెన్ బ్లిక్ అనే విదేశీ నటుడు నటించాడు. అతనికి ఒక సిస్టర్ ఉంటుంది, ఆమెకి పక్షవాతం ఉంటుంది. ఆమెతోటి పని చేయించిన తర్వాత ఒక వైద్యంతో సక్సెస్ చేసిన తర్వాత ఆ వైద్యమూలిక కనుక్కున్న తర్వాత అతన్ని చంపేసి ఇది మీ రక్తం వాళ్ళు గెలవకూడదు, మా రక్తం వాళ్ళే గెలవాలి అని చెప్పేసి ఒక దురహంకారంతో ఎవరో చంపినట్టుగా చేసి ఇతనే చంపుతాడు. ఒక తీవ్రవాది వచ్చిపోతుంటాడు మనకు. ఆ తీవ్రవాది ఎవరు చివరిలో జీవాన్ని చూపిస్తారు మనకి సస్పెన్స్గా. సో అతనే ఇతను వచ్చాడని చెప్పేసి అప్పుడప్పుడు బతికినటువంటి జాస్మిన్ ఒక లేడీ ఆమె ఒక క్రిస్టియన్ యువతి లాస్ట్కు అక్కడ ఒక పెద్ద ఆమెగా అయిపోయి ఉంటుంది. ఆమెని చూసి ఆమె మెయిన్ క్యారెక్టర్ ఆమె అర్జున్ ఇష్టపడుతుంది. ఆమెని వికలాంగత్వాన్ని పొడగొడతాడు అతను. సో విజయ్ డైరెక్షన్ తర్వాత రైటింగ్ చేసినటువంటి ఈ సినిమాకి ఇషారి కే గణేష్ ఒక నిర్మాత కాగా అనీష్ అర్జున్ దేవ్ ఇంకో నిర్మాత. యువన్ శంకర్ రాజా మ్యూజికల్గా వచ్చినటువంటి ఈ సినిమాకి దీపక్ కుమార్ పది సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అట్లాగే శాన్ లోకేష్ ఎడిటింగ్ కూడా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే ఇందులో విఎఫ్ఎక్స్ను తర్వాత గ్రాఫిక్స్ పెద్దపీట వేసినటువంటి దీనికి చాలా గొప్పగా తీసినటువంటి ఒక దీనికి ఎట్లా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని అభూతాలుగా ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ రాధారావి కనబడుతూ ఉంటాడు, కళ్ళు కనబడు, అతను దయ్యం అనుకోరు వీళ్ళు, యోగిబాబు గిట్ట జోక్ అనుకుంటుంటారు. సో అట్లా ఒక ప్రేమికుల జంట లోపలికి వెళ్తే ఆ ప్రియుని గుంజేసి కింద పడేస్తే అది కాపాడడానికి పోయిన జీవ చూసి ఇక్కడ ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఉంది, నేను వెతకాలి, దీని సబ్జెక్ట్ ఏందో వెతకాలి అనుకున్నప్పుడు బోన్ క్యాన్సర్ కోసం తన తండ్రి కష్టపడుతున్న వాటికి సిద్ధ వైద్యంలో దొరుకుతుందని చెప్పి ఒక లేడీ డాక్టర్ చెప్పకపోయినా చెప్పినట్టు అనిపిస్తుంది ఇతనికి. సో దాంట్లో నేపథ్యంలో ఇక్కడ 16mm రీల్ దొరికితే ఆ 16mm రీల్లో సినిమా తిరిగినట్టుగా అర్జున్ సర్జా అప్పుడు తీసినటువంటి ఇది. అతను ఒక సిద్ధ వైద్యుడు. అతని దగ్గర ఏమేమి జరుగుతుంది అతని ఫాదర్ని చూపిస్తారు. మొత్తానికి ఏంటంటే ఆ టైంలో విదేశ టైంలో జరుగుతున్నటువంటి కథకి అదంతా కళ్ళ ముందు కనబడినట్టుగా అప్పుడు కొంచెం బిట్లుగా చూపిస్తుంటారు మన కథని. సో మొత్తానికి ఏంటంటే అర్జున్కి ఏం జరిగింది అనేది మనకు ఉత్కంఠగా కథ చెప్పే విధానంలో స్క్రీన్ ప్లేలో డిఫరెంట్గా చెప్పే ప్రయత్నం చేస్తూ వెళ్ళారు. కథ రొటీన్ అయినా కూడా అందులో మా ఆయుర్వేద మూలిక దేనికి పనికొస్తుంది, ఉదాహరణకు లైంగిక పటుత్వానికి మనకు మునక్కాడ పనికొచ్చినట్టుగా అట్లా ఒక్కొక్క దానికి పనికొస్తుంది అని చెప్పి మన యొక్క సిద్ధ వైద్యంలోనూ ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఇది మీకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ ఆయుర్వేదానికి ఎక్స్పైరీ డేట్ లేదనడం బాగుంది. భారతదేశంలో కొన్ని ఎన్ని గొప్ప ఇవి ఉన్నాయి. తర్వాత గ్రహ కూటమిది సంబంధించినటువంటి దీనికి ఒక గ్రహ గొలుసులాగా ఒక గ్రహ హారంలాగా ఏర్పడుతుంది అని చెప్పేసి
అదొక కొత్త దీని కింద చూపించారు. అది ఏర్పడిన టైంలో ఈ శవాన్ని బయటికి తీసేటువంటి పద్ధతి, ఆ గ్రాఫిక్స్ అన్నీ కూడా చాలా అత్యాధునిక ప్రమాణాలతో ఉన్నాయి. ఆ గ్రాఫిక్స్ బాగున్నాయి. కథగా ఏమి లేకపోయినా దీంట్లో ఏంటంటే అప్పుడెప్పుడో జరిగినటువంటి ఇది లాస్ట్కు మొత్తానికి సాధించి తల్లికి వైద్యం చేసి తల్లిని అప్పుడు తనను గుర్తించని తల్లిని మంచిగా చేసుకున్నాను అన్నది బిచ్చగా టైప్ కాన్సెప్ట్లో లాస్ట్కు తల్లిని బతికించుకొని మంచిగా చేసుకున్నాడు అన్నదే కథ. సో దీనికి అర్జున్ సర్జా హుందా నటన, అతని పక్కన హీరోయిన్గా చేసిన విదేశీ అమ్మాయి నటన, అని గ్రాఫిక్స్, ఆ విలన్గా చేసిన ఇందాకే పేర్కొన్నటువంటి నటుడు ఇడ్వాంటు, తర్వాత యోగి బాబు, సెంథిల్, ఇలాంటి వాళ్ళు సెంథిల్కు డిఫరెంట్ పాత్ర ఇచ్చారు. సో ఇలాంటి కమెడియన్స్ అందరూ కూడా యాక్ట్ చేసి ఆ సినిమాని రక్తి కట్టించే విధంగా తీసుకెళ్లారు. అగాత్యాలో ముఖ్యంగా మనం పేర్కొనవలసింది విఎఫ్ఎక్స్ గురించి, గ్రాఫిక్స్ గురించి. అవి చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ ఆఫ్ ఫిలిం, తర్వాత సినిమాటోగ్రఫీ చాలా ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ. ఎందుకంటే మనకు ఆ క్వాలిటీ చూస్తుంటే దీపక్ కుమార్ 10 అందించినటువంటి సినిమాటోగ్రఫీ క్వాలిటీ చూస్తుంటే ముఖ్యంగా హై వర్షన్లో HD 8 మన దీని కింద 8Kలో కనబడుతుంది మనకు రెజల్యూషన్. అంత స్ట్రాంగ్ రెజల్యూషన్ మనకు కనబడింది ఈ సినిమాలో. ఏ ఫ్రేమ్ కూడా చీకట్లో కనబడదు మీకు, మొత్తం వెలుగు జిలుగుల మధ్య కనబడుతుంది. జీవా కూడా ఉన్నంతలో బాగా చేశాడు. అందరికన్నా బాగా చేసింది అర్జున్ సర్జా. రాశి కన్నా కూడా అదరగొట్టేసింది తన టైట్ ప్యాంట్లతో, అందంతో చాలా అద్భుతంగా చేసింది. యోగి బాబు కూడా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. సో అందరు నటినట్లు పర్ఫార్మెన్స్ బాగా చేసినటువంటి ఈ సినిమాలో ఒక స్కేరీ హౌస్కి వెళ్ళిన తర్వాత ఒక షూటింగ్కు వేస్ట్ అయిపోయినటువంటి డబ్బు 26,000 మొదటి కలెక్షన్ తోటి అదరగొట్టేసి స్కేరీ హౌస్గా చేసుకున్న తర్వాత స్కేరీ హౌస్ న్యూస్లో వచ్చిన తర్వాత ఆ తర్వాత స్కేరీ హౌస్లో నిజంగా ఏం జరిగింది, ఈ యొక్క విదేశీ అతను చెల్లెలు బతికే ఉంది, ఇంకా తర్వాత ఈ అర్జున్ని చంపేశారు, వీళ్ళు ఏ రకంగా దయ్యాలయ్యారు. మరి ఇంకొకటి రీజన్ కూడా చూపించారు, ఇతను ఆత్మ దయ్యం కాకూడదని చెప్పి తనకి సాంప్రదాయబద్ధంగా అర్జున్ని అంత్యక్రియలు చేశారని చూపిస్తారు. చేసిన తర్వాత మళ్ళీ చివరికి ఎట్లా కనబడ్డాడు, మళ్ళీ ఎలా ఫైట్ చేశాడు వచ్చి. ఆ తర్వాత మధ్యలో బొమ్మలు చూపించారు. ఆ బొమ్మలు చూపించి ముఖ్యంగా సిద్ధాయుర్వేదం గురించి చాలా మంచి వివరణలు ఇచ్చి, గ్రహకూటమి గురించి, ఆ గ్రహంలో ఒక్కొక్క దగ్గర కలిసేటువంటి దీని గురించి, వాటి గురించి చెప్పి అటు గ్రహాలకి, ఇటు ఆయుర్వేదానికి, ఇటు సిద్ధ వైద్యానికి మధ్యలో కథను కలిపి ఒక డిఫరెంట్గా చెప్పే ప్రయత్నం చేశారు అగత్య సినిమా. ఓవరాల్గా ఏంటంటే సినిమా ప్రియుల్ని, ఒక సస్పెన్స్ ప్రియుల్ని, కామెడీ ప్రియుల్ని ఆకట్టుకునే సినిమా. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఇష్టపడతారు తప్ప మిగతా ఒక క్వాలిటీ వైజ్గా చూస్తే చాలా అద్భుతమైన సినిమా. కానీ క్వాంటిటీ వైజ్గా చూస్తే ఒక అతను అన్నట్టుగా స్క్రాప్ అంటూ వెళ్ళిపోయాడు ఇంటర్వెల్లో. సో అట్లా వాళ్ళకి స్క్రాప్ అనిపించినా కూడా ఒక టెక్నికల్ టర్మ్స్ ప్రకారంగా చూస్తే మాత్రం అర్జున్ పర్ఫార్మెన్సు, అతను కనబడ్డ హుందా, అతను నటన, అతను అర్జున్ ఫ్యాన్స్ లాంటి నాలాంటి వాళ్ళకి మాత్రం పండుగలాగా అనిపిస్తుంది అగత్య సినిమా. సో ఇందులో కొన్ని లోపాలు దొరికాయి. అందులో ఒక లోపం ఏంటంటే డైరీ స్పెల్లింగ్ రాయడం రాలేదు వీళ్ళకి. డైరీ స్పెల్లింగ్ DIARY, ఇందులో డేరీ అని రాశారు, DAIRY అని రాశారు. డేరీ అని చూపిస్తారు అది దాని మీద. డైరీ రాయరాదా, ఫిలిం డైరీ ఉదాహరణకు DIARY అయితే DAIRY అంటే డైరీ అంటే పాలకు సంబంధించింది డైరీ. సో అది తెలియలా. తర్వాత ఇంకో దగ్గర అనువాదం చేసేటప్పుడు కౌన్సిలరు బావమరిది ఉంటారు. ఇటు కౌన్సిలర్ అని చూపిస్తాడు, ఇటు సన్ ఇన్ లా అని చూపెడతాడు. మనకేమో అతని కుమారుడు అని చెప్తారు. సన్ అంటే సన్ ఇన్ లా అనుకున్నారు, సన్ అంటే కొడుకు, కుమారుడు అని చెప్పారు. సన్ ఇన్ లా అంటే అల్లుడు కదా, అల్లుడు అని చెప్పాలి కదా, చెప్పలేదు. సో అట్లా కొన్ని డైరీ తప్పు చేశారు, తర్వాత సనిల్లా తప్పు చేశారు. అగస్త్య అనే స్పెల్లింగ్ని అగత్య అని పెట్టి అగాతియా అని చెప్పి ఇంగ్లీష్లో పెట్టారు. సరే అదేదో న్యూమరికల్ కరెక్షన్ అనుకుందాం. అగస్త్య అని చెప్పి స్పెల్ చేసేటప్పుడు డైలాగ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు చెప్పించారు. ఆ రాశి కన్నా ఈ సినిమాకి ప్లస్ పాయింట్. జీవా కూడా బాగా అందంగా కనిపించి బాగా చేశాడు. కాకపోతే జీవాకి ఇచ్చిన వాయిస్ ఏదైతుందో సింక్ కాలేదు. అర్జున్ వాయిస్ బాగుంది, జీవా వాయిస్ సింక్ కాలేదు. మిగతా నటినట్ల డబ్బింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. ఒక డబ్బింగ్ సినిమా లాగా అనిపించదు. కాకపోతే అన్ని తమిళ్ బోర్డులు ఎక్కడా కూడా మార్చే ప్రయత్నం చేయాలి, పొరపాటు కూడా మార్చే ప్రయత్నం చేయాలి. సినిమా మొత్తం తమిళ్ బోర్డులే. ఆఖరికి అతను మనకు లెటర్ చదువుతుంటే కూడా కింద తమిళ్ ఇది చూస్తూ కనీసం చూపించకుండా బాగుండేది. అది చూపించి మరీ తమిళ్ని మనకు తెలుగులో చదివినట్టుగా చూపించారు. సో ఇవి ఈ సినిమాలో ఉన్న కొన్ని ప్రధాన లోపాలు. ఇక ఇవి విడిచిపెడితే సినిమాలో బలమైన కథ లేకపోవడము, బలహీనమైన స్క్రీన్ ప్లే ఉండడం, ఇవి కొంచెం ఇది కాకపోతే కొత్త తరంగా చెప్పింది ఏమీ లేదు, అన్ని పాత టెక్నిక్లే. వీళ్ళు ఒక స్కేరీ హౌస్కి వెళ్ళారు, అక్కడక్కడ కొంచెం కాకపోతే ఇక్కడ 16mm సినిమా ప్రొజెక్టింగ్లో సౌండ్ రికార్డ్ అయిన దాంట్లో వాయిస్ వినపడము, వీళ్ళ కళ్ళకు కనబడడం, అది మనకు చూపించడం, ఇలాంటి ఏదో ప్రయోగం చేసి అగాత్య సినిమాని ఒక డిఫరెంట్ సినిమాని చేసేటువంటి ప్రయత్నంగా 2 గంటల 16 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ సినిమా థ్రిల్లరు, ఫ్యాంటసీ, అడ్వెంచరు, యాక్షన్ టైప్ సినిమాగా చెప్పుకోవాలి, హారర్ టైప్ కూడా చెప్పుకోవాలి కొంచెం. సో యూఏ వచ్చినటువంటి ఈ సినిమా 28 ఫిబ్రవరి 2025న శుక్రవారం రోజు ఈ సినిమా విడుదలైంది. సో ఇదండి ఈ సినిమా వివరాలు. ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగు 3.5
5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణ్ మాధవ్. నమస్తే, జై హింద్.